తెలంగాణ సాంస్కృతిక వైభవానికి సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని అస్రా కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పలు విభాగాల నుంచి మహిళా ఉద్యోగులు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకురాగా సాంప్రదాయ పాటలతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి, సాంప్రదాయానికి, సమైక్యతకు ప్రతీకని అన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ గౌశాలం మాట్లాడుతూ ఉద్యోగులు కేవలం సేవలకే పరిమితం కాకుండా సాంస్కృతిక విలువలను కాపాడుతూ పండుగను ఘనంగా జరపడం వారిలో మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తుందన్నారు. May I have everyone's attention here? అందరికీ నమస్కారం. ఎంజాయ్ చేస్తున్నారు అందరూ? I'm very happy to see all of you. చాలా మంచి డ్రెస్ వేసి ఉన్నారు and everyone is looking very happy and beautiful. First of all, thank you all for coming. And on behalf of Karimnagar Police Department, I would like to welcome our respected District Collector Ma'am, Municipal Commissioner Garu, Shweta Ma'am, Additional Collector Garu, Hemant, and my family members, and all family members and police personnel of Karimnagar Police Department. Everyone is welcome. Andariki namaskaram. On this occasion of Batukamma, chala important festival idi. Main festival of Mahilalaki main festival idi. Main festival of women in Telangana. The cultural pride of Telangana. And this is like third time I am celebrating Batukamma. ఇంత ముందు ఆదిలాబాద్ ములుగులు కూడా ఇట్లాగే సెలబ్రేట్ చేశాము. సో ఐ లైక్ దిస్ ఫెస్టివల్ వెరీ మచ్. జస్ట్ 2 minutes ఫెస్టివల్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫెస్టివల్ అందరికీ తెలుసు, బతుకమ్మ అంటే మదర్ గాడెస్ కమింగ్ అలైవ్, లైక్ ఫెస్టివల్ ఆఫ్ లైఫ్, ఇది సెలబ్రేటింగ్ లైఫ్. సో విత్ దాట్ థింగ్ ఇన్ మైండ్ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఐ కెన్ సీ స్పెషల్ ఉమెన్, మహిళలకి స్పెషల్ ఫెస్టివల్ ఇది. Mainly it promotes happiness, unity, harmony. It's very good to see this celebration in this form. And itlage mana police department lo kuda we work like a team. Then in this occasion of festival we celebrate like a team. I am very happy to see that. Police department family and అందమైన మహిళలందరికీ కూడా నా బతుకమ్మ శుభాకాంక్షలు, నమస్కారాలు. వాస్తవం చెప్పాలంటే ఈ విధంగా మనం కలిసిమెలిసి సెలబ్రేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి బండి దిగి వాక్ చేసి వచ్చేటప్పుడు పక్కనే సిపి గారు ఉన్నారు. సో నాకు బతుకమ్మని మర్చిపోయి నాకు ఎలా ఫీలింగ్ వచ్చింది అంటే, సిపి గారు పెళ్లి అవుతుంది, నేను వాళ్ళ పెద్ద అక్క అన్నమాట. సో వాళ్ళు బరాసు ముందుకు వస్తారని అలా ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇలాంటి పండుగలు ఎప్పటికీ వస్తూ ఉండాలి. మనం అట్లా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ హ్యాపీగా పనిచేస్తూ ఉండాలి. సో బతుకమ్మ గురించి బాస్ ఆల్రెడీ చాలా మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను. ఇంకా ఒకటి తెలుసు, మాట్లాడినా కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. అందరూ అనుకుంటారు ఇది ఎప్పుడు కామర్స్ అయితే మ్యూజిక్ పెట్టుకుంటే రంగోలా చేస్తామని. సో ఓకే, మరి రంగోలా నిర్మల చేద్దాం. ఓకే, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మా పోలీస్ వాళ్ళందరికీ బతుకమ్మ ఆడడానికి మా కమిషనర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అందరం యూనిఫామ్ వేసుకొని రోజు అలా డ్యూటీ చేసేవాళ్ళం. ఇవాళ మా ఆఫీసర్స్ అందరూ సీతాకొక్క చిలకల్లా కనబడుతుంటే మా అందరికీ సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని మా సిపి గారు కల్పించినందుకు కృతజ్ఞతలు. మేమందరం యూనిఫామ్లో ఉద్యోగం చేసే టైంను ఇక్కడ మాకు ఇచ్చి మా అందరికీ బతుకమ్మ ఆడడానికి కల్పించినందుకు మా సిపి గారికి ప్రత్యేక అభినందనలు. కరీంనగర్ జిల్లా మొత్తం పోలీస్ ఆఫీసర్స్ అస్త్రా కన్వెన్షన్లో అందరూ బతుకమ్మ ఆడుకుంటున్నారు. చాలా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కరీంనగర్
బతుకమ్మ శుభాకాంక్షలు. మా సిబ్బంది అందరూ యూనిఫామ్లో ఉండి బందోబస్తులు చేస్తూ ఉంటాం. మా సంతోషం కోసం మా కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి బతుకమ్మ ఆడడానికి ఈ సందర్భాన్ని కల్పించినందుకు మా కమిషనర్ గారికి కృతజ్ఞతలు. మరియు మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ ఎంజాయ్ చేయండి. కరీంనగర్లో బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉంది. మా కరీంనగర్ సిపి గారు గౌసాలం సార్ వచ్చిన తర్వాత మేము 20 years నుండి అసలు ఫస్ట్ టైం ఆడడము. బతుకమ్మకు అవకాశం ఇచ్చినందుకు మా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఆఫీసర్ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా లేడీస్ని గుర్తించి పోలీసు మహిళగా అందరినీ అవకాశం ఇచ్చినందుకు మా సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు 20-30 సంవత్సరాలే ఇట్లాంటి బతుకమ్మ ఎప్పుడూ మేము ఆడుకోలేదు. ఇది ఫస్ట్ టైము. చాలా సంతోషంగా ఉంది. మాకు సిపి గారు ఇచ్చిన ఈ సంతోషం చాలా ఎప్పటికీ మేము మర్చిపోలేము. మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. సిపి గారికి ధన్యవాదాలు. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మాకు ఇంతవరకు బందోబస్తు చేస్తుండే తెలుసు కానీ బతుకమ్మ ఆడడం తెలియదు. మా సిపి సారు, మా యంగ్ అండ్ డైనమిక్ మాధవి మేడం, సిఐ మేడం, శ్రీలత మేడం వాళ్ళందరి సహకారంతో బతుకమ్మ సంబరాలు మా సిపి గారు ఏర్పాటు చేసిళ్ళు. మాకు ఎంతో సంబరంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు డ్యూటీ కాబట్టి బతుకమ్మ ఆడాం కాబట్టి మాకు ముందే బతుకమ్మ ఏర్పాటు చేసిండు మా సిపి గారు. ధన్యవాదాలు.